నమస్తే అన్న, మీ పేరండి? గుడాల శివప్రసాద్. నారా లోకేష్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుందండి? రాష్ట్రంలో నారా లోకేష్ గారి పరిపాలన చాలా బ్రహ్మాండంగా ఉంది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు కదా, మరి ఆ పదవికి ఆయన అర్హులేనంటారా? 100% ఆయన టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన సమర్థుడు. ఎందుకంటే ఎంత జనం ఆయన్ని ఎంతమంది హేళన చేశారో అంతమందిలో కూడా వెన్నుదన్నుగా నిలబడి నేను దమ్మున నాయకుడిగా నిరూపించుకున్న నారా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం తెలుగుదేశంలోనే ఒక ఊపు తీసుకొచ్చే మంచి పరిణామం. ఎప్పుడు అంటే గతానికి, అంటే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితానికి అప్పటికి ఇప్పటికి ఆయన మాట్లాడే తీరు కానీ ఆయన ప్రవర్తన ఎలా ఉంది? అప్పటికి ఏం మార్పు వచ్చిందంట? అదే అంటారు, కాలు చేయకొలది ఇనుము మనం ఊహించని విధంగా మార్పు తిరిగినట్టుగా లోకేష్ గారు బ్రహ్మాండమైన వాక్చాతుర్యం. తెలుగులో ఆయనకు లేదు, ఆయన పప్పు అని హేళన చేసిన వారికి అందరికీ కూడా ఇతను లోకేష్ గారు ఆ మాటలు పడ్డప్పుడు నాకు చాలా బాధ అనిపించేది. కానీ ఈరోజు ఆయన మాట్లాడే తీరు కానీ జనంతో నడుచుకునే పద్ధతి కానీ చూస్తే ఇటువంటి నాయకుడు మన ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరమని అనిపిస్తుంది. ఆయనకి ఐటీ శాఖ ఇచ్చారు. గతంలో మరి గత ఐటీ శాఖ మంత్రికి ఆయనకి ఈయనకి తేడా ఉందా? లేకపోతే పరిపాలన కూడా అంటే ఆయన చూసుకుంటే ఆయన ఏ దావోస్ పార్టీ అట్లా అవనివ్వండి, లేకపోతే ఇతర కంపెనీల విషయంలో కూడా లోటుపాట్లు చేసామని అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. మరి ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి ఎలా వ్యత్యాసం ఎలా ఉంది? గత 5 సంవత్సరాల్లో చూసిన ఐటీ శాఖ మంత్రులను చూస్తే ఏదో గుడ్లు పరిశ్రమలని లేకపోతే చేపల పరిశ్రమలని చెప్పి అనేవారు. ఇప్పుడు లోకేష్ గారు చూసుకున్న విధానం చూస్తే ఆ దావాస్ కానీ ఎక్కడికైనా వెళ్ళినా సరే ప్రతి ఒక్క ఇండస్ట్రీని తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసే విధానంలో నిరుద్యోగుల్ని నిర్మూలించాలనే ఆయన సంకల్పంలో కూడా లోకేష్ గారి పట్టుదల చూస్తుంటే చాలా గర్వకారణంగా ఉంది. అదేవిధంగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, ఈయన రెడ్ బుక్ రాశారు, అరాచక పాలన చేస్తున్నాడు నారా లోకేష్ అని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ విమర్శలు చేస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు? గతంలో అండి స్త్రీల విషయంలో మాట్లాడే మాటలు చూస్తే చాలా అవహేళన చేసినట్టు మాట్లాడేవారు. మన నారా చంద్రబాబు నాయుడు గారి తల్లి గురించి మాట్లాడినా, లేకపోతే నారా లోకేష్ గారి తల్లి గురించి మాట్లాడినా, ఎవరిని చూసినా సరే వాళ్ళ మాటలను చూస్తే చాలా హీనంగా ఉండేవి. అటువంటిది లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఇలా అంటున్నారు. కానీ అసలు రెడ్ బుక్ రాజ్యాంగం కనుక ఆయన పరిపాలన చేస్తే కనుక ఈ పార్టీకి చాలా మందిని చాలా రకాలుగా విమర్శలు పెట్టాలి. ఎందుకంటే గతంలో మేమే ఉన్నాం. వైసీపీ వాళ్ళు మా మీద చేసిన దాడులు చూస్తే మరీ విపరీతంగా ఉండేవి. ఎందుకంటే మా అమ్మగారు కోవిడ్ టైంలో చనిపోతే దానిని కూడా ఆవిడ స్ట్రోక్‌తో చనిపోతే దానిని కూడా వాళ్ళు వాడుకొని చాలా ఇబ్బందులు పెట్టారు. అటువంటి పరిపాలన అయితే ఇప్పుడు లేదు. ఎందుకంటే ఒక పెన్షన్ విషయంలో గానీ, ఒక రైతు భరోసా విషయంలో గానీ, ఒక పిల్లలకి తల్లికి వందనం విషయంలో గానీ ఏదైనా సరే పార్టీని చూడకుండా మన రాష్ట్ర ప్రజల ప్రతి ఒక్కరికి కూడా అందేలా చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు గానీ, లోకేష్ గారు గానీ చాలా హర్షణీయం. ఆల్ ఓవర్ చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుత కూటమి పరిపాలన ఎలా అనిపిస్తుంది? అంటే జనాల్లో ఎటువంటి అపోహ ఉంది అసలు పార్టీ పరిపాలన గురించి ఏమంటున్నారు? 100కి 99 మంది కూడా ఏమంటారంటే కూటమి పరిపాలన అనేది చంద్రబాబు నాయుడు గారు గానీ, మన పవన్ కళ్యాణ్ గారు గానీ వీళ్ళిద్దరూ ఒక రామలక్ష్మణుల్లా కలిసి ఈ పరిపాలన చేస్తుంటే పైనున్న మన మోడీ గారు కూడా వీళ్ళకి ప్రతి సహకారాన్ని అందించి మనకిచ్చే నిధులు గానీ అవి గానీ కొంచెం ఇవ్వడంలో కూటమి పరిపాలన 100కి 100% సక్సెస్ అయిందని అంటున్నారు. భవిష్యత్తులో నారా లోకేష్ గారిని ఎటువంటి పదవుల్లో చూడాలనుకుంటున్నారు మీరు? ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇలా చలన చూపుతో లోకేష్ గారి మంచి పదవులు ఉంటారని, మంచి స్థాయిలో ఉంటారని, వీరిద్దరి ఆశీస్సులతో లోకేష్ గారు మంచి ఉన్నతమైన పదవులు ఉంటారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ ఆంధ్ర ప్రజలకు మంచి పరిపాలన అందించి ఆయన దేవుడి ఆశీస్సులతో బాగుండాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు నారా చంద్రబాబు నాయుడు గారు.